'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో అయితే చూశాను. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అనుకుంటే, హిట్ అనుకుంటే హిట్ అన్నట్టుంది. లేకపోతే ఫట్ అంటే ఫట్ అనుకున్నట్టే ఉంది. అంత సప్పగా ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్‌లనేది అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చెప్పినా గూడా ఆ ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకొని రీషెడ్యూల్ అయితే చేయలేరు కదా! అండ్ ఇంకొకటేంటంటే ఓటింగ్ ప్రాసెస్ అని చెప్పి ఈ వీక్ నుంచి ట్విస్ట్ అని చెప్పింది. అసలు ఓటింగ్ ప్రాసెస్ ఎందుకు పెడుతున్నారు అనేది నాకర్థం గాలేదు. ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్‌లు అయిపోయినియి. ఆల్మోస్ట్ అయిపోయినియి ఎపిసోడ్‌లన్నీ. అండ్ గ్రాండ్ ఫినాలే మాత్రమే మిగిలుంది. సో, గ్రాండ్ ఫినాలే గురించి ఇప్పటి నుంచి ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. సో, ఎవరైతే ఐదుగురుంటారో, ఐదుగురు గురించి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మనం ఓట్ చేయాలని చెప్పి ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అసలు ఇది ఎట్లా ఉందంటే ఒక చెత్త కాన్సెప్ట్ లాగా అనిపిచ్చింది. వాళ్ళనెవరినో గెలిపించడానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అదేదో గ్రాండ్ ఫినాలే ముందు స్టార్ట్ చేస్తే సరిపోతుంది గదా! ఆల్రెడీ కొంతమంది చూస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలనేది షేర్ చేసుకొని ఉండుంటారు గదా! సో, ఇదైతే నా ఒపీనియన్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, ఈరోజు ఏం జరిగింది, ఏంటి అనేది వీడియోలో వెళ్లి తెలుసుకుందాం. సో, వీడియోలోకెళ్ళే ముందు మీరేం చేయాలి? నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం చేయటం, వెళ్ళిపోదామా వీడియోలోకి? సో, ఓపెనింగే స్ట్రీమ్‌కి వస్తుంది. ఒక డాన్స్ ఏస్తుంది. సో, ఈ వీక్‌లో మొత్తం మనం రెస్పాన్సిబిలిటీ అనే టాస్క్‌నైతే పెట్టాము. అది అద్భుతంగా అయితే పెర్ఫార్మెన్స్ చేశారు కపుల్స్. సో, ఈ రెస్పాన్సిబిలిటీలో ఫుల్‌ఫిల్ చేశారా లేదా? అంటే వాళ్ళ ప్రేమ తగ్గిందా లేదా అనేది చెప్పి ఈరోజు లవ్ మీటర్ అని చెప్పి ఒకటైతే పెట్టింది. ప్రతి వీకు ఏదో ఒకటి పెడతారిక వాళ్ళ లవ్‌ని పరీక్షించటానికి. వాళ్ళు అండర్‌స్టాండింగ్ ఉన్నారా లేదా అని చెప్పి. ఒకరోజు బ్లాక్ రోజు ఇట్లా పెడుతూ ఉంటారు గదా! సో, ఈరోజైతే లవ్ మీటర్ అనేది ఒకటి పెట్టిద్దనమాట. దాని గురించి ఒక్కొక్క కపుల్ గురించి జడ్జెస్ రివ్యూ అనేది ఇస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి రాధా గారు. ఇక్కడొచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన అభిమారిక అండ్ ఆమీర్ వీళ్ళ గురించి స్టార్ట్ చేస్తారనమాట. సో, ఫస్ట్ పాయింట్ ఏమడుగుతుంది అంటే, లోపలికి వెళ్ళంగాల్నే మీకు ఏమనిపిచ్చింది అని చెప్పి అడిగింది. సో, వాళ్ళేం చెప్తారు అంటే, లోపలికి వెళ్ళంగాల్నే అందరూ మంచిగానే పలకరిచ్చారు. వార్మ్ వెల్కమ్ అనేది చేశారు. సో, అందరితో బాగానే ఉన్నాము. బానే కలిసిపోయాము. అందరూ బాగానే మాట్లాడుతున్నారు అని చెప్తారు. ఇంకా తర్వాత మీరు ఏం చూసుకొని స్టార్స్ ఇచ్చారు అని చెప్పి రాధా గారు అడిగితే, సో, ఇంక వాళ్ళు యాజ్ టీజ్‌గా ముందు చెప్పినయే చెప్తారు. దాని గురించి అంత ప్రొలాంగ్ అనేది చెప్పాలని అయితే నాకు అనిపించట్లా. సో, 5 స్టార్ ఎవరికిచ్చారు అంటే జాను భాను గారికిచ్చారు. సో, ఎందుకిచ్చారు? సో, వాళ్ళైతే ఫస్ట్ వచ్చారు, వెల్కమ్ చేశారు. వాళ్ళ అటెన్షన్ అనేది వాళ్ళు ఈ వారాల గురించి ఇలా జరిగింది, అలా జరిగింది, గేమ్స్ ఇలా ఆడారు, అలా ఆడారని చెప్పారు. సో, బావుంది. సో, వాళ్ళ నుంచి మాకైతే కనెక్షన్ అనేది మంచిగా బిల్డ్ అయింది అని చెప్పి, సో, వాళ్ళకి 5 స్టార్స్ అనేది ఇచ్చాము అని చెప్తారు. తర్వాత 4 స్టార్ గురించి 3 స్టార్స్, 2 స్టార్స్ ఇంక వీళ్ళ గురించి చెప్తారు. ఇదంతా ల్యాగ్ ఆఫ్ ప్రాసెస్ అనేది అనిపిచ్చింది. సో, తర్వాతేంటంటే, మరి మీరు మ్యాన్షన్‌లో వెళ్ళేటప్పుడు అడ్వైస్ అయితే ఇచ్చారు కదా! నటరాజ మాస్టర్ గారు. వాళ్ళకి ఎందుకు మీరివ్వలేదు స్టార్స్ అంటే, అప్పుడు అని రాధగారు అడిగితే, సో, వీళ్ళొచ్చేసి ఏం చెప్తారు అంటే, అవును ఇచ్చారు. బట్ వాళ్ళకి మాకు అంత కనెక్షన్ అనిపించలేదు. మేము వెళ్ళంగాల్నే సో, వాళ్ళైతే రాలేదు. సో, వాళ్ళు చెప్పడం గూడా ఎలా చెప్పారంటే, అంటే లైక్ కేడీలు, దొంగలు ఇట్లా చెప్పేపాటికి వాళ్ళకి అంత ర్యాపో అనిపించలేదు. సో, ఇవ్వలేదు అని చెప్పి అడుగుతారు. సో, ఒకవేళ అప్పుడు కాకుండా ఈ వీక్‌లో ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటే ఏమన్నా చేంజ్ చేస్తారా స్టార్స్‌ని అంటే, లైక్ చేంజ్ చేస్తాను అంటారు. అంటే ఏం లేదు. 3 స్టార్స్ ఇచ్చిన శివ్, ప్రియాంక వాళ్ళకొచ్చేసి నటరాజ్ మాస్టర్ గారు, నీతూ గారికి ఇచ్చేవాళ్ళనమాట. సో, 3 స్టార్స్ అనేది వాళ్ళకిచ్చేవాళ్ళు. అట్లా వీళ్ళిద్దరే కొంచెం స్వాప్ చేసిద్దనమాట. సో, అదొకటి చెప్పిద్దనమాట. తర్వాత ఇంకా అంటే సోనియా గారు ఉన్నారు గదా! సోనియా గారికి వీళ్ళకి కనెక్షన్ లేకపోవటం వల్లే ఆ స్టార్ అనేది ఇవ్వలేదు. సో, ఎందుకు ఏంటి అని చెప్పి రాధా గారు అడిగితే సింపుల్‌గా అంతే. ఇంకా ఆమెకి, ఈమెకి కనెక్షన్ అనేది లేదు.
వాళ్ళు వాళ్ళు చెప్పే విధానం ఏందంటే, మేము అంటే ఈ మ్యాన్షన్‌కొచ్చింది మా పార్ట్నర్‌తో బిల్డ్ అవ్వడానికి, మా పార్ట్నర్‌తో కనెక్షన్ బిల్డ్ అవ్వటానికి. అంతేకానీ మీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీరిచ్చే స్టార్స్ వల్లేంటంటే, మీతో కనెక్షన్ ఉంటేనే మాకు స్టార్స్ వస్తాయన్న అట్లా ఆ వే అనేది మాట్లాడటం వల్ల అది నాకు అంతగా అనిపిచ్చలేదు. సో, వాళ్ళకి మాకు కొంచెం అనేది లేదు క్లోజ్‌నెస్ అనేది. దానివల్ల మేము ఇవ్వలేదు అనంగాల్నే సో, సోనియా కారణమే అంటారంటే, అవును. ఆబ్వియస్‌లీ ఆమె అన్నట్టు ఆమె చెప్తుంది. ఇదంతా ఇట్లానే ఉంది. సో, ఇంకేంటంటే ఇంక ఫైనల్‌గా 2 హార్ట్స్ అయితే ఇస్తారనమాట. సో, నాకేమనిపించిందంటే వీళ్ళు కొత్త కపుల్స్ కాబట్టి వీళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా బావుండిద్ది అని చెప్పి ఒక 3నో, ఒక 4 అట్లా ఇచ్చినట్టయితే బావుండనే నాకనిపించింది. బట్ 2 అయితే హార్ట్స్ ఇస్తారు రాధ గారు. అండ్ సెకండొచ్చేసి అనిల్ గారు జాను, భానుకి ఇస్తారు. సో, వెంటనే అడుగుతారనమాట. అంటే గ్రాఫ్ అనమాట. లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్‌కి మీరొచ్చేటప్పటికి లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్‌లో గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా? అంటే ఇంకా జాను గారొచ్చేసి 5% తగ్గింది అని చెప్పి చెప్తుంది. 5%, 10%, 15% ఏంటి అనేది ఈ మీటర్‌లో తెలిసిపోతుంది అని చెప్పి చెప్తుంది. అంటే గ్రాఫ్ ఆల్రెడీ వాళ్ళది పడిపోయింది లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్. ఎందుకంటే వాళ్ళేంటంటే ఈమె జాను గారు వచ్చేసి అసలు జాను గారు నిజంగానే లైక్ అంత అగ్రెషన్ చూపిస్తుందా? సరిగ్గా మాట్లాడతలేదా? ఆమె యాటిట్యూడ్ అలానే ఉంటదా? అంటే ఇక్కడ మ్యాన్షన్‌లో అలా ఉందా? బయట కూడా ఇలా ఉందా? అన్నది కొంచెం అనేది కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు గదా! కపుల్స్. సో, దానివల్ల అనేది గ్రాఫ్ తగ్గింది. కొంచెం కొన్ని అలిగేషన్స్ కూడా ఈ వీక్‌లో జరిగినియి. మీరు కూడా చూసుంటారు గదా! సో, దాని గురించి ఆమె తగ్గింది అని చెప్పి ఫీల్ అయింది. సో, కళ్యాణ్ విషయంలో ఏమైనా అప్‌సెట్ అయ్యారా అని చెప్పి అడుగుతుంటే, ఆబ్వియస్‌లీ ఖచ్చితంగా అయ్యాము. ఇక జాను గారు చెప్పేస్తున్నారు, "కళ్యాణ్‌తో నేను మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేదు? మరి మాట్లాడొచ్చుగా, సాల్వ్ చేసుకోవచ్చు గదా! ప్రాబ్లమ్ అనేది. సో, ఎందుకు సాల్వ్ చేసుకోలేదు?" అని చెప్పి అప్పుడు తర్వాత అంజలి అక్కతో మాట్లాడుతున్నారు గదా! మీరు ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోయారంటే, ఇంకా జాను గారు ఏం చెప్తున్నంటే ఒకటే మాట. కళ్యాణ్ ఏంటంటే స్ప్లిట్ స్టీల్ దాంట్లో ఆప్షన్‌లో స్టీల్ తీసుకున్నారు గదా! సో, ఆ గేమ్ ఉద్దేశించే ఆమె చెప్తూ ఉంటదనమాట. సో, బయట మేము గూడా మోసకపోయాము. సో, ఇక్కడ గూడా మోసం చేశారు. అలాంటప్పుడు ఇంకా తను తను అలా తీసుకోవటం వల్లేంటంటే నాకు హర్ట్ అయిపోయాను. సో, నేను మాట్లాడాలి అని నాకనిపిచ్చలేదు అని చెప్పేస్తది. కరాకండ కుండ బద్దలు కొట్టినట్టుగా ఆమె ఒపీనియన్ అయితే చెప్తుందనమాట. తర్వాత సేవకులుగా ఎందుకు నటరాజ్ మాస్టర్‌ని తీసుకోలేదు? అంటే మీరు ముందు చేసుకున్నారు నటరాజ్ మాస్టర్‌ని. సో, తర్వాత మీరెందుకు ఒపీనియన్ చేంజ్ చేసుకొని సంధ్య బ్రిట్టోకి ఎళ్ళే తీసుకున్నారు అని చెప్పి అడుగుతారు. సో, ఫస్ట్ వీళ్ళు తీసుకోవాల్సింది. వీళ్ళు తీసుకోకుండా సంధ్యాని, బ్రిట్టోని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళనెందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఫన్ జనరేట్ చేస్తారు అని చెప్పారు. యాక్చువల్లీ వీళ్ళేం చేయాలంటే జాను, భాను వాళ్ళు ఏది ఏమైనా గానీ నటరాజ్ మాస్టర్ నీతుని తీసుకోవాల్సింది. ఈయనేంటంటే నేను లైన్ నాకెదురొస్తే తట్టుకోలేరు. నేనెదురొచ్చినా తట్టుకోలేరు. మీరు ఎదురొచ్చినా తట్టుకోలేరు. నేను లైన్, నేను సింహం అని చెప్పి నేనది, నేనిది అంటా ఉంటారు గదా! సో, అలాంటి వాటికి నా స్టైలే వేరు. నేను స్టైల్‌గా చూపిస్తానని చెప్పి ఒక రకంగా మాట్లాడటం వల్లేంటంటే వాళ్ళకి మరి భయం అనిల్ గారు గూడా ఇదే అడుగుతారు. మాస్టర్ గారంటే భయమేసి మీరు వాళ్ళని తీసుకోలేదా అంటే, సో, భయమేసే వాళ్ళు తీసుకోలేదు అని అక్కడ అనిపిచ్చింది. బట్ ఏంటంటే వీళ్ళు అలా మాట్లాడటం వల్ల మేము తీసుకోలేదు. మాకు వాళ్ళంటే భయమేం లేదు. సో, వాళ్ళు ఏందో నా స్టైలు నా దారి రహదారి, నా స్టైల్ వేరు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. సో, ఏంటంటే నాకు 4 గంటలకే లేసి ఏదంటే పాలివ్వటం, మంచి పౌష్టికాహారం ఇవ్వటం ఇలా చేసేవాడిని. నేను చాలా నాకు చేయాల్సింది ఏదైతే ఉంటదో అవన్నీ చేసేదాన్ని అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు చెప్తారు. లైక్ ఈయనేంటంటే నాకు తెలిసినంత మటుకైతే ఏందంటే నటరాజ్ మాస్టర్ గారి స్ట్రాటజీ ఏంటి అంటే, సో, వీళ్ళు సేవకులుగా ఉంటే ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు సో, ఆ టాస్క్‌లో పెర్ఫార్మన్స్ చేసేటప్పుడు సేవకులారా మీరు ఇది తీసుకురండి, అది తీసుకురండి అంటే ఆయనకి బీపీ వచ్చేసిద్దంట.
సో, ఎందుకు బీపీ వచ్చేది? అందరూ చేస్తున్నారు. సో, మీరు కూడా చేయాలి గదా! సో, ఇప్పుడు ఇంకా వీళ్ళకి చెప్తారనమాట. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే. కానీ మీరు మార్చుకున్నారు. సో, అలా మార్చుకోవడం వల్ల మీకే మైనస్ అయింది తప్పితే, అది ప్లస్ అయితే అవ్వలేదు. ఒకవేళ వాళ్ళు తీసుకుంటే వీళ్ళు అంటే నటరాజ మాస్టర్ గారు టార్చర్ పెట్టేవాళ్ళో, లేకపోతే మీరు టార్చర్ పెట్టేవాళ్ళో ఏదో తెలిసేది. అసలు మేనరిజం అనేది, అసలు ఆయన వే ఆఫ్ థాట్స్ అనేవి తెలిసేయి. అదే ముందుగా మనం కూడా అదే అనుకున్నాము. ఇంట్లో వాళ్ళు అదే అనుకున్నారు కపుల్స్. అలాగే జడ్జెస్ కూడా అదే చెప్పారనమాట. సో, దానికైతే ఏదో ఆర్గ్యుమెంట్ అయితే అయిపోయింది. బ్రిట్టో, సంధ్యాని ఎందుకు చూజ్ చేసుకున్నారంటే, బికాజ్ వాళ్ళు ఫన్ చేస్తారు అని చెప్పి చెప్పారనమాట. సో, వీళ్ళకొచ్చేసి మరి స్మార్ట్ వే ఎందుకు చూజ్ చేసుకున్నారు అంటే, స్మార్ట్ వే అనేది మాకు తనకేదో ప్రాబ్లమ్ ఉందనమాట. భానుగారికి. సో, దానివల్ల స్మార్ట్ వే అనేది చూజ్ చేసుకున్నారంట. సో, దాంట్లో కూడా ఆబ్వియస్‌లీ వాళ్ళు గెలవలేకపోయారు. ఎందుకంటే థర్డ్ పొజిషన్‌లో వచ్చారు. గెలవలేదు. మీరు స్మార్ట్ వే ఆలోచించి కూడా మీరు గెలవలేకపోయారు. సో, దానివల్ల మీకేమవుతుంది? జీరోనే వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. సో, అది చూసి ఆలోచించుకొని డెసిషన్స్ అనేది తీసుకోండి అని చెప్పి ఇన్ డైరెక్ట్‌గా చెప్పారు. ఇండైరెక్ట్ గాని, డైరెక్ట్‌గా మరి వాళ్ళకి అర్థమైందో లేదో గానీ, వాళ్ళు గూడా కొంచెం మంచిగా టాస్క్‌లనేది ఆడుతున్నారు. సో, థింకింగ్ గేమ్స్‌లో ఉండే థింకింగ్, బిహేవియర్‌లో ఉండే థింకింగ్ అసలందరూ ఏమనుకుంటున్నారో అయన్నీ తెలుసుకొని ఒక ప్లాన్ ఉండి కొంచెమైనా ఆలోచించుకొని తెలివిగా ఆడితే మీ గేమ్ అనేది బావుంటుంది. స్మార్ట్ వే చూజ్ చేసుకున్నంత మాత్రాన స్మార్ట్‌గా ఆడుతున్నట్టు కాదు అని చెప్పి చెప్తారు అనిల్ గారు. సో, ఆ పాయింట్ అయితే అగ్రీయే. సో, ఇంకొచ్చేసి వాళ్ళకైతే ఫైనల్‌గా 4½ హార్ట్స్ అనేది ఇస్తారనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లయ గారు ఎవరినంటే అంజలి అండ్ పవన్‌ని ఎంచుకుంటారు. సో, ఈమె మాట్లాడేటప్పుడు నాకే కొంచెం అలా అడుగుతుంటే ఏంటబ్బా! అని ఒక షాక్‌లో ఉన్న భయమేసినట్టు అనిపించింది. యాక్చువల్లీ మీరు 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 ఏమైనా గ్రూప్‌లో ఉన్నారా? మీదేమన్నా గ్రూప్ ఉందా? అని అడిగిందనమాట. వీళ్ళేమంటారు మాకే గ్రూపులు లేరు. మేము ఏ గ్రూప్‌లో లేము అన్నట్టు, అసలిక్కడ గూడా ఏ గ్రూపులు లేవు అన్నట్టు మాట్లాడతారు. మీరు లేరా? లేకపోతే వేరే గ్రూప్‌లో ఏమైనా ఫార్మ్ అయ్యి ఉన్నారా? వేరే ఏమన్నా గ్రూపులున్నాయా? అంటే అప్పుడు చెప్తదనమాట అంజలి గారు. సో, ఇక్కడైతే గ్రూపులయితే ఏమీ లేవు. బట్ జాను గారు తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక దానికి ఒకవేళ ఇప్పుడు టాస్క్‌లో ఒకళ్ళనొకళ్ళు అరుచుకున్నా, లేకపోతే ఒకళ్ళకొకళ్ళు ఫైట్ చేసుకున్నా, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే అదయిపోయిన తర్వాత దాని గురించి ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేసుకొని, మళ్ళీ రేపటి రోజు మళ్ళీ నార్మల్‌గానే ఉంటాము. బట్ జాను గారేంటంటే గుడ్ మార్నింగ్ అన్నా గూడా గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా మొహం ఇట్లా మార్చుకొని పెట్టిద్ది. అసలు మాట్లాడాలా? వద్దా? అనే టైప్‌లో ఉండుతుంది. సో, ఆమెతో ఏం మాట్లాడాలన్నా భయం అనే విధంగా ఉంది. సో, ఆమె తప్పితే ఇంక అందరూ కలుస్తారు. సో, ఆమెదే ప్రాబ్లమ్ అన్నట్టు చెప్తదనమాట. సో, ఇంకిప్పుడు ఇంక ఆమె లేసిద్దనమాట. ఇంకా జాను గారు లేసి ఏమంటారంటే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు నేను తీసుకోలేకపోతున్నాను. వాళ్ళే నేను తింటన్నాను, పడుకుంటున్నాను, నా భర్తని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి ఏవేవో మాటలంటున్నారు. ఆ మాటలు నేను తీసుకోలేకపోయాను. సో, నేను వాళ్ళతో మాట్లాడాలని నాకనిపించలేదు. నేను మాట్లాడను అని చెప్పేసిందనమాట. తర్వాతే ఇంకప్పుడేమంటదంటే శ్రీముఖి, ఈ మాటలన్నీ దృష్టిలో పెట్టుకుంటున్నావు. కానీ ఫ్యూచరు మ్యాన్షన్‌లో ఉండాలి అనేది ఇంపార్టెంట్ కదా! అని చెప్పి అడుగుతుంది. ఎందుకు అంది అంటే, ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నావు. లైక్ లాస్ట్ వీక్ కానీ, ఆ ముందు వీక్‌లో చివరు ఎలిమినేషన్ జోన్‌కొచ్చింది. అప్పుడు ఎవరు? వీళ్ళందరూ ఓట్ చేయబట్టే గదా! నువ్వు ఇప్పుడు ఈ మ్యాన్షన్‌లో ఉంది. సో, ఓట్ చేయకపోతే ఈరోజు ఇంటికెళ్ళిపోయేదాన్ని. గేమ్స్ ఆడడమే కాదు, వాళ్ళని కూడా మంచిగా చేసుకుంటేనే గదా! ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మ్యాన్షన్‌లో ఉండగలిగేది. ఈ పాయింట్ లయ గారు అడుగుతారనమాట. బావుంది. ఇది ఒక అడ్వైస్ లాగా ఇస్తున్నారు. తీసుకోండి. సో, ఇప్పుడు లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్‌లో మీరు ఎలిమినేషన్ జోన్‌కెళ్లారు. అప్పుడెవరు మీకు హెల్ప్ చేసి ఈరోజు మ్యాన్షన్‌లో ఉంచింది?
వీళ్ళే కదా! ఈ కపుల్సే కదా! సో, వీళ్ళు అడ్వైస్ ఇస్తున్నారు తీసుకో. ఏమవుతది? అంటే ఈమేమంటదంటే, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడితే నేను తీసుకోనండి. ఎందుకు తీసుకోవాలి? అని అంటది. సో, ఆమేంటంటే మంచిగా ఆడుతున్నారు. గేమ్స్‌లో ఉంటే బావుండిద్ది అనే ఇంటెన్షన్‌లో అందరూ ఫేవర్ చేస్తున్నారు. బట్ అది ఆమె తెలుసుకుంటే బావుంటది. అండ్ ఇంకా కళ్యాణ్ విషయం గురించి మాట్లాడుకుంటారు. సో, కళ్యాణ్ విషయం మాట్లాడుకునేటప్పుడు జాను గారంటారు, "సో, ఈ విషయం నేనైతే చెప్పను. భాను అయితే మాట్లాడతారు" అనగానే వెంటనే శ్రీముఖి, "ఇప్పటికి కూడా నీ యాటిట్యూడే కనిపిస్తుంది. భాను గారికి చెప్పేదేంటి? నువ్వే చెప్పు. నువ్వే ఫైట్ చెయి ఏదైనా సరే. నీ యాటిట్యూడ్ తప్ప ఇంకేం కనిపిస్తుంది? ఆ! నీ 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 మాటలో ఫైట్ చెయ్యి. ఏదైనా మాట్లాడు. ఏదైనా పాయింట్ చెప్పు. అంతేగాని నువ్వు భానుగారు మాట్లాడతారు ఇది, అది అట్లా అంటే ఎట్లా?" అని చెప్పి ఆమె అడుగుతది. సో, ఈమైతే నేను ఆ రోజు మాట్లాడదాం అనుకున్నాను కళ్యాణ్‌తో. బట్ భానుగారు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా ఈయన కళ్యాణ్ లేసేసి నాకు అక్క, బావ అనే రిలేషన్ దాకా ఎళ్ళాము. ఈ ఈ ఎప్పుడైతే స్టీల్ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీరు ఇంతమంది నన్ను ఇట్లా ఇదెందుకు తీసుకున్నారు అని చెప్పి అంటుంటే వెనకాలగా మోసం చేశాడు అని చెప్పి అంది. నాకు ఆ మాట అస్సలు నచ్చట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోసం చేశావు నువ్వు, స్టీల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నావు అనే విషయం నాకు బాగా ట్రిగ్గర్ చేస్తుంది. నాకు మాట్లాడాలనిపించట్లేదు. నాకది బాధేస్తుంది అని చెప్తుందనమాట. సో, ఎప్పుడు నాతో మాట్లాడకుండా భానుతోనే మాట్లాడతాను అని అంటున్నాడు. ఇంక నేనేం మాట్లాడాలి శ్రీముఖి అది ఇది అని చెప్తుందనమాట. ఇంకిదే సోది. ఇంకిదే జరుగుతా ఉంటది. ఎండ్ ఆఫ్ ద డే అంటే లయ గారైతే మంచి అడ్వైస్ అయితే ఇచ్చారు. మీకే కపుల్స్ అందరూ అడ్వైస్ ఇస్తున్నారు. అది తీసుకోండి. ఇప్పుడైతే మీరు సేఫ్ జోన్‌లో ఉన్నారు. తర్వాత ఎలిమినేషన్ జోన్‌కొచ్చినప్పుడు ఈ కపుల్సే మిమ్మల్ని సేవ్ చేసి ఉంచేది. గేమ్స్ ఆడటమే గాదు. స్మార్ట్ వేలో ఉండాలి. అలాగే అందరు కపుల్స్‌తో హాయ్, బాయ్ అనుకుంటా ఉండాలి. అంతకు మించి ఏం లేదు. అని ఈ అనిల్ గారు గూడా మంచిగా అడ్వైస్ చేస్తారు. సో, మంచిగా ఉండండి. సో, అందరు కపుల్‌తో కలిసుండండి. కనీసం హా ఆహ్, ఒకే మ్యాన్షన్‌లో కూర్చొని మాట్లాడండి అని చెప్పట్లా. సో, హాయ్, బాయ్ అన్నట్టు కొంచెం చిరునవ్వుతో మాట్లాడుకుంటే చాలు అని చెప్పి చెప్తారు. ఫైనల్‌గా ఆ టాపిక్‌ని క్లోజ్ చేస్తారనమాట. వీళ్ళకైతే 5 హార్ట్స్ అనేది ఇస్తారనమాట. అంజలి గారికైతే 5 హార్ట్స్ ఇస్తారు. ఇంకిక్కడి నుంచి ఎలిమినేషన్ జోన్‌లో నుంచి బయటికి రండి. బయటకొచ్చి మీరు బాగా ఆడండి. మీకు 5 హార్ట్స్ ఇచ్చాను. ఇది పాజిటివ్ వేలో అని చెప్పి లయ గారు చెప్తారనమాట. సో, నెక్స్ట్ రాధమ్మ గారు ఎవరిస్తారంటే బ్రిట్టోకి, సంధ్యాకి. ఇక బ్రిట్టోకి, సంధ్యాకయితే అసలు ఏం లేదు. ఇక ఏ పాయింట్స్ అంతగా అయితే ఏం చెప్పలేదు. గేమ్ విషయం. గేమ్ ఆడాలి. అంటే బ్రిట్టో దగ్గరేంటంటే ఫైర్ కనిపించట్లేదు అని చెప్పారు. గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు. గేమ్ మీద ఫైర్ కనిపించట్లేదు. మీదే కనిపిస్తుంది. సో, సంధ్య అయితే ఆడుతుంది అని చెప్పి అదొక పాయింట్ చెప్తారు. ఇంకా సంధ్య ఎక్కువగా ఏడుస్తుందనమాట గేమ్ అయిపోయినాక. ఎందుకు దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు? సో, అదే వద్దు. సో, మీ ఇద్దరు స్ట్రాంగ్‌గా ఉండి, మీ ఇద్దరు ఒకే అండర్‌స్టాండింగ్‌లో ఉండి మన్ గేమ్స్ ఆడండి. మీరు ఎట్లైనా విన్ అవుతారు అని చెప్పి అదొక పాయింట్ అయితే నడిచింది. సో, తర్వాత అనిల్ గారు, సిద్ధు. ఆశయ విషయంలో కోపం వచ్చింది. సో, నూకరాజు సో, ఇక్కడేంటంటే ఈ గేమ్ ఈ రెండైతే చెప్తుంది. ఈ మధ్యలో ఏందంటే ఆహ్, మన సిద్ధు అండ్ సోనియా అండ్ ఈమె సంధ్య ముగ్గురు కూర్చొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జడ్జిలాగా అదొక ఫన్ అయితే జనరేట్ చేస్తారు. సో, సిద్ధు అనిల్ గారిలాగా మాట్లాడదు. ఆశ విషయంలో నువ్వెందుకు పడుతున్నావు? లాస్ట్ వీక్‌లో నేను చెప్పాను గదా! ఇప్పుడు ఈ వీక్‌లో ఎందుకు అలా చేశావు అన్నప్పుడు, ఇంక నూకరాజు అంటారు, "గురూజీ ఆ! బయటికి రండి. అనిల్ రావిపూడిలాగా మాట్లాడండి." అంటే మేబీ ఆయన మనసులో ఉండొచ్చుగా అంటే మీరు ఇంజెక్ట్ చేస్తున్నట్టుంది అని చెప్పి ఒక ఫన్ వేలో తీసుకెళ్తారు. సో, సంధ్య ఏంటంటే ఈ లోపల ఇంకా రాధమ్మ గారిలాగా సోనియా అయితే మాట్లాడుతూ ఉంటుంది. రాధ గారు ఎలా మాట్లాడతారో అది ఇంకంతే.
లయ 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 గారిలాగా సంధ్య అయితే మాట్లాడుతుంది. నన్ను కూడా మాట్లాడనివ్వండి. అక్కడైతే ఫుల్లు నవ్వొచ్చింది. మేము కూడా అనుకున్నాం లయ గారు అసలు మాట్లాడరు. ఎప్పుడు రాధమ్మ, అనిల్ గారే మాట్లాడతారు. ఏమి కూడా మాట్లాడినా కొన్ని కొన్ని మాటలైనా ఆణిముత్యాల్లాగా ఉంటాయి. చాలా బాగా మాట్లాడతారు నిజంగా ఆమె అయితే. సో, మాట్లాడితే బావుండు అని అనుకుంటాం గదా! సేమ్ వాళ్ళకి కూడా అదే అనిపిచ్చింది. సో, లయ గారు గూడా అనిపిచ్చింది. చూసారు వీళ్ళు గూడా అనుకుంటున్నారు. నన్ను మాట్లాడనివ్వండి అనిల్ గారు అని చెప్పి నవ్వుకుంటా అదొక ఫన్ వేలో అయితే కంటిన్యూ అవుతుంది. ఫైనల్‌గా వీళ్ళైతే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. మీరింకా ఇంప్రూవ్ అవ్వండి. గేమ్‌లో ఇంప్రూవ్ అవ్వండి. బ్రిట్టో నువ్వు గూడా ఫైర్ తెచ్చుకొని గేమ్ ఆడు అని చెప్పి క్లోజ్ చేస్తారు. 3½ హార్ట్స్ అయితే ఇస్తారనమాట. ఇంక తర్వాత అనిల్ గారు శివ్ అండ్ ప్రియాంకని తీసుకుంటారు. సో, వాళ్ళకేమంటే ఇంక అడుగుతారనమాట. "నీకు కాలు బాగాలేదు గదా! మీకు ఇలాంటి టాస్క్‌లు ఎందుకు పెట్టారు? మీకు అన్యాయం జరిగిందనిపిచ్చిందా? మీకు కెమెరాల ముందు మాకెందుకు అన్యాయం చేశారు" అని జెప్పి గర్జించాలనిపిచ్చిందా? అని చెప్పి అంటారు. అదేం లేదండి. అదేం లేదంటే మీరు సింహం కాదు. యాక్చువల్లీ ఏందంటే ఇక్కడ నటరాజ్ మాస్టర్‌ని పొగుడుతున్నారా? తిడుతున్నారా? అనిపిచ్చింది. నాకసలైతే ఒక్కసారిగా నాకర్థం గాలేదు. ఈయనేమో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నారు మాస్టర్. యాక్చువల్లీ అక్కడ తిడుతున్నారు. అనిల్ రావిపూడి గారేంటంటే ఇండైరెక్ట్‌గా తిడుతున్నారు. అది అర్థం గాలేదు. ఫస్ట్ ఒక్కసారి ఆయన చెప్తుంటే నాకర్థం గాలేదు. తర్వాత అర్థమైంది ఆయన మాట్లాడే కొద్దికి. సో, అన్నీ ఇదేంది మాస్టర్ గారి మిస్టేక్స్ చెప్తున్నారు. కానీ అది అర్థం కావట్లేదు. ఆయన నవ్వుకుంటున్నాడు. హ్మ్. ఇంక వెంటనే 9 హార్ట్స్ అయితే వీళ్ళకిచ్చేస్తారనమాట. ఎందుకు అంటే వీళ్ళిద్దరి పేరులో శివ ఎక్కువ హైపర్ అవుతారు. యాటిట్యూడ్ ఎక్కువ, పొగరెక్కువ, ఎప్పుడు గేమ్స్ గురించే ఆలోచిస్తారు అనేది ఉంటది కదా! సో, అదేం లేదు. వీళ్ళిద్దరూ చక్కగానే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు డిపెండ్ అయ్యి ఒకే మాటగా సాగుతుంది. మీ మీ స్టిల్ మీరు వీక్ అయినా ముందు ముందు ఫస్ట్ వీక్‌లో స్ట్రాంగెస్ట్ కపుల్. ఇప్పుడు వీక్ అయ్యారు. అయినా సరే మీరు ఒకే మాట మీద ఉన్నారు. దానికి నేనైతే అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పి చెప్తారు. ఇంక తర్వాత సింహం, సింహంతో సారీ ఎందుకు చెప్పించుకున్నావు? అసలు నీకు బుద్ధుందా? అసలు నీకు బుద్ధుందా? నీకెంత పొగరు? సింహంతోని సారీ చెప్పించుకుంటావా నువ్వు? సింహం వచ్చి సారీ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అని అడుగుతారనమాట. లిటరల్లీ వాళ్ళు షాక్ అయిపోతారు. నేను కూడా షాక్ అయిపోయాను నిజంగా. కానీ చాలా బావుంది అసల. అది ఫన్ ఎలిమెంట్‌లోకైతే తీసుకెళ్లారు జోక్ వేలో. సో, సింహం సారీ చెప్తున్నా కానీ నువ్వు యాక్సెప్ట్ చేయకు అని చెప్తున్నారనమాట. ఈసారి యాక్సెప్ట్ చేస్తావా? లేకపోతే మళ్ళీ నువ్వే సారీ చెప్పించుకుంటావా? అంటే లేదు సార్ ఈసారి యాక్సెప్ట్ చేయను అంటారు. సో, అది అనిపిచ్చింది. తర్వాత ఒక ఎలిగేషన్ అయితే ఏస్తారు గదా! నటరాజ్ మాస్టర్ గారు. మీతో టీమ్ అప్ అవ్వడం వల్లే మేము చాలా తగ లీస్ట్‌లోకెళ్ళిపోయాము అని చెప్పి, ఆ ఎలిగేషన్‌కి మీరు యాక్సెప్ట్ చేశారా అని అడిగితే, లేదు మాస్టర్ లేదు సార్ మేమైతే యాక్సెప్ట్ చేయము అనంగాల్నే, ఇంక వీళ్ళ రీజన్స్ వీళ్ళు చెప్పుకుంటారు. సో, అడుగుతారు. ఇప్పుడు రియల్‌గా చెప్పుకోవాలంటే, జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఒకళ్ళు మనకి పడదు. సో, నెక్స్ట్ వాళ్ళు పిలిసి అడిగినా కూడా మొహమాటం కొద్దీ కూడా చెప్పకూడదు. మొహమాటం కొద్దీ చెప్పి వీళ్ళ వల్ల మేము వీక్ అయ్యాము. వాళ్ళు గెలిస్తే ఒకవేళ స్ట్రాంగ్ అయ్యి గెలిచి ఉంటే అప్పుడు ఈ మాటలు మాట్లాడవు గదా! అదే పాయింట్ ఎగ్జిక్యూట్ చేశారనమాట. సో, అస్సలక్కడ రఫ్ ఆడిచ్చేసారు అనిపిచ్చింది అనిల్ గారైతే. సో, దాని తర్వాతొచ్చేసి అప్పుడు చెప్తారు. నటరాజ్ మాస్టర్ గారు మీరెట్లా ఉంటున్నారంటే, మీరు స్ట్రాంగ్‌గా ఉన్నంత సేపు ఒకలా ఉంటారు. ఎప్పుడైతే వీక్‌నెస్ అనేది బయటకొచ్చి అంటే లీస్ట్‌లో ఉంటారో, అప్పుడు నేనసలు తోపు, నేను తురుము, నేను ఆడే ఆటలు నాకివ్వట్లేదు అని జడ్జెస్‌ని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీమ్‌ని బ్లేమ్ చేస్తున్నారు. గేమ్స్‌ని బ్లేమ్ చేస్తున్నారు. ఆ! ఇప్పుడు 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 అనుకోవచ్చు గదా! అనుకోవచ్చు గదా! సో, వాళ్ళనుకోట్ల. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. సో, మీరు ఒకలాగుంటున్నారు. అప్పుడొకలాగా, ఇప్పుడొకలాగా ఉంటున్నారు అని చెప్పి చెప్తాననమాట. ముందొక మున్ మనం ఫస్టుంటే ఒకలాగా, వీక్ అయిపోతే ఇంకోలాగా ఉండడం అనేది కరెక్ట్ గాదు. మీరేదో విత్తనాలు వెదజల్లుతారు అనంగాల్నే, ఆ విత్తనాలు తీసుకొచ్చి వెదజల్లుతూ ఉంటాడు. ప్రేమని వెదజల్లుతా ఉంటాను అని చెప్తూ ఉంటారు గదా!
సో, మీరు ఎంతైతే వెదజల్లుతారో నేను అన్ని సీడ్స్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు వెదజల్లటానికి. నా ఫన్నీ వేలో అయితే తీసుకెళ్లారు. అది భలే అనిపించింది. తర్వాత ఇంకా ఆయన బ్లేమ్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక్కటే మాట డైలాగు. 4 వారాల తర్వాత మీరు నిద్ర లేచారు మాస్టర్. అంతకుముందు వారాలు మీరు నిద్ర లెగవలేదు. ఎందుకంటే మీరు వీక్‌లో ఉండిపోయారు. మీరు లీస్ట్ జోన్‌లో ఉండిపోయేతలకి వాళ్ళని తిడుతున్నారు. సో, మీరెప్పుడైతే అంటే కరెక్ట్ వేలో ఉన్నప్పుడు మీరు కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ముందున్నోళ్ళని తిట్టేస్తున్నారు. అట్లా మాట్లాడతానమాట. అది కరెక్ట్ కాదు. అదనేది చూసుకోవాలి అని చెప్పి చెప్తారు. ఇక కూర్చోండి అని చెప్పి. ఇక సెల్ఫిష్ గురించయితే అడుగుతారు. సెల్ఫిష్ గురించి మాట్లాడతారు గదా! అంటే మార్క్స్ గురించి తక్కువేసాం, ఎక్కువేసాం అని చెప్పి చెప్తారు గదా! సో, దాని గురించి చెప్తారు. అండ్ అన్‌లక్ దాని గురించయితే మాట్లాడతారు. సో, నీతు మాస్టర్ గారు ఇట్లా అన్‌లక్ అన్నట్టు అన్నారు అని చెప్పి చెప్తే, రా ఇప్పుడు నేను అన్‌లక్ అని చెప్తే మీరు అన్‌లక్ అయిపోతారా? ఇప్పుడు నేను ఎలిమినేషన్ అవుతాను అంటే ఎలిమినేషన్ అవుతారా? కాదు. సో, అది చెప్తారు. మీరు ఇప్పుడు ఈరోజు మనకేదన్నా మంచి జరగలేదనుకో, ఈ డే అనేది మంచిది కాదు అని చెప్తా. అందువల్ల అంతేగాని మీరు ప్రతిరోజు అన్‌లక్కీ అంటే మీకు చెడే జరుగుతుంది అని అని జరగదు గదా! మనం చెప్పినంత మాత్రాన అదేం జరగదు గదా! అని చెప్పి నీట్‌గా చెప్తుంది. వాళ్ళ పెర్ఫార్మన్స్‌కైతే మంచిగా మెచ్చుకొని వాళ్ళకైతే 9 పాయింట్స్ 9 హార్ట్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ లయ గారొచ్చేసి సిద్ధు, సోనియా వీళ్ళ గురించి చెప్తుంది. అనిల్ గారొచ్చేసి మీకు మ్యారేజ్ అయిపోయిందంట కదా! అయితే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తే, ఇంక వీళ్ళు మాకు మ్యారేజ్ అయిందన్నా నమ్మట్లేదని ఒక ఫన్ వేలో వీళ్ళది కూడా పెద్దగా అంతేం లేదు. ఒక ఫన్ వేలో అయితే జరిగింది. నువ్వు మెచ్యూర్‌గా మాట్లాడావు. అంతా బానే ఉంది. బట్ నూకరాజు టాపిక్‌లో నువ్వేదైతే చెప్పావో అది చెప్పావు. కానీ కొన్ని కొన్ని అన్‌వాంటెడ్‌గా కొన్ని వర్డ్స్ అనేది లూజ్ అయ్యావు. సో, అది ఒక్కటే సరి చేసుకుంటే బావుండిద్ది అని చెప్పింది. నాకు కూడా జెన్యూన్‌గా అయితే అదే అనిపిచ్చింది. సో, అంత చెప్పక్కర్లేదేమో అన్నట్టు అనిపిచ్చింది. సో, దాని తర్వాత ఇక స్టార్స్ గురించి ఎందుకంత వరీ అవుతున్నావు అని చెప్పి అంటే, మాకు స్టార్ రాలేదు అని చెప్పి అదొకటుంది. బట్ ర్యాపప్ లేదని చెప్పి అదొకటుంటదని చెప్పి ఏదో 2, 3 మాటలైతే చెప్తారు. సో, ఫైనల్‌గా వీళ్ళకైతే ఆహ్, అప్పుడు చెప్తుందనమాట. వీళ్ళు ఇట్లా కాజెస్ చెప్తుంటే రాధ గారు చెప్తారనమాట. కొత్త వాళ్ళొచ్చేటప్పుడు మనం వెల్కమ్ చేయాలి. సో, ఇప్పుడు ఎవరైనా చుట్టాలు మన ఇంటికొచ్చినప్పుడు మనం మాట్లాడాలి. అంతేగాని వాళ్ళొచ్చి వాళ్ళు మాట్లాడరు గదా! అంతే గదా! అది కరెక్టే అనిపిచ్చింది నాకు కూడా. సో, వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళేదైతే హ్యాండ్ కాస్ట్ ఏదైతే ఉంటదో అది పెట్టేటప్పుడు వచ్చి అందరొచ్చి పెడితే ఆ మూమెంట్‌కి చాలా బావుండేది. సో, అదొక్కటి నువ్వు అట్లా అనుకోవాలి కానీ అది నెగెటివ్ వేలో ఆలోచించు ఆలోచించొద్దు. ఇది కరెక్ట్‌గా చూసుకో అని చెప్పి చెప్తారు. అండ్ అనిల్ గారు గూడా నూకరాజు మీద నువ్వంత పెద్దగా గట్టిగా అరవాల్సిన అవసరం లేదేమో అని నాకనిపిచ్చింది అంటే, అవును కరెక్టే సార్ అని చెప్పి వాళ్ళైతే అది ఒప్పుకుంటారు. సో, వీళ్ళకి కూడా వీళ్ళ పెర్ఫార్మన్స్, వీళ్ళ అండర్‌స్టాండింగ్, గేమ్ ప్లానింగ్ బావుందని చెప్పి 9 హార్ట్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా రాధా గారొచ్చేసి కళ్యాణ్, వాసంతి. ఇంక వీళ్ళకిస్తారనమాట. ఎందుకు కళ్యాణ్ ఫుల్ వీక్ అప్‌సెట్ అయ్యారు అన్నప్పుడు ఇంకదే చెప్తాడు. ఏం లేదు సోది ఇంకదే. ఆహ్, ఏ వా జాను గారొచ్చేసి మోసం చేశావు. వీళ్ళిలా మోసపోయారు. ఈ ఆప్షన్ ఎంచుకున్నారు. అలాగే ఆహ్, ఆ అమ్మాయి ఉంది గదా! సంధ్య మీద ఈయనొచ్చేసి అగ్రెషన్‌గా మాట్లాడింది. అది కూడా ఎగబడి మాట్లాడారని చెప్పి అదొకటి చెప్తారు. దానివల్ల ఆయన లో అయిపోయారు యాక్చువల్లీ. అప్సెట్ వల్లేంటంటే వీళ్ళు గేమ్ మీద ఫోకస్ చేయలేకపోయారని చెప్పి అనే పాయింట్ రైజ్ అవుతుంది. సో, ఇంకేంటంటే ఇంక నాకు అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఇంక రాధా గారు ఫన్ వేలో ఒక మాట చెప్తారు. మీరు షూటింగ్‌కెళ్ళినప్పుడు వసంతి గారికి కాల్ చేసి వీడియో కాల్‌లో మాట్లాడుకుంటారంట గదా! మీకప్పుడు వీడియో కాల్ పెట్టాల్సిందనిపించింది. ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఇంక అనిల్ గారంటారు, మీ ఇద్దరు చెరో కెమెరాలో నుండి మాట్లాడుకోండి. అది మేము చూస్తాము. ఎందుకంటే
ఆయన అప్సెట్ వల్ల ఈమె పార్ట్నర్‌తో గూడా మాట్లాడలేకపోతున్నాడు. గేమ్స్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఏదో మూడీగా, ఏదో పోయినట్టుగా, పోగొట్టుకున్నట్టుగా ఉండడం అనేది కరెక్ట్‌గా అనిపిచ్చలేదు. చూసే వాళ్ళకి నాకు అనిపిచ్చింది, మీకు అనిపిస్తది, జడ్జెస్‌కి కూడా అంతే అనిపిచ్చింది. ఆ పాయింట్ మీదయితే మాట్లాడారు. మీ ఇద్దరూ చక్కగా ఉండండి. ఏదైనా పాయింటొస్తే హాయిగా చెప్పుకోండి. గేమ్ మీద ఫోకస్ చేసి బాగా ఆడాలని చెప్పి 3 హార్ట్స్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళకి. అండ్ లయ గారొచ్చేసి ఆశ అండ్ నూకరాజుకి ఇస్తారనమాట. ఇంకా ఆశకి క్వెషనేసింది. "ఎన్ని సార్లు ఏడ్చావు ఆశ ఈ వీక్‌లో" అంటే, "ఒక్కసారే." ఇంక నూకరాజు కూడా ఒక్కసారంటే, "ఒక్కసారేంటి చాలా సార్లు ఏడ్చిందామె. ఆమె ఏడుస్తుంటే మాకు చిరాకనిపిస్తుంది. ఆ నూకరాజు వర్షన్ మార్చుకోడు. ఈమె ఏడవడం వర్షన్ మార్చుకోవట్లేదు. ప్రేక్షకులకు గూడా ఎలా అంటే విసుగనిపిచ్చిద్ది. నాకైతే చిరాకనిపిచ్చింది." ఇప్పుడు ఇక తర్వాత నూకరాజుని అడిగిద్ది. భలే అడిగిద్ది పాయింట్. "ఏడవడం అనేది తన తప్పా? నువ్వు మాట్లాడే మాటలకి ఏడుస్తుందా?" అని చెప్పి నూకరాజుని అడిగిద్ది. అప్పుడు నూకరాజు ఏం చెప్తాడంటే, "ఏం లేదు నీకేది కావాలంటే పాలు కావాలంటే, గుడ్లు కావాలంటే, ఇంకేమన్నా కావాలంటే తీసుకొని అక్కడ పెట్టుకో అయిపోతది. దాని గురించి అంత ఆర్గ్యూమ్ చేయక్కర్లేదు." ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు అక్కడితో వదిలేసి 5 మినిట్స్ అనేది వదిలేస్తే నేను ఫ్రీగా అవుతాను. కానీ అదొచ్చి కదిలిస్తున్నప్పుడు మాట్లాడుతుంటే నాకు కొంచెం కోపంలో మాట్లాడతాను మేడం. అది నా మిస్టేక్ అని చెప్పి ఆయన చెప్తాడు. ఇంక ఫైనల్‌గా ఈమేం చెప్పిద్ది అంటే, "నూకరాజు నువ్వైతే కూల్‌గా చెప్పు. కూల్‌గా ఉండాల్సిందే, కూల్‌గా చెప్పాల్సిందే. ఆసియా నువ్వు గూడా ఏడవకు. ఈ వీక్‌లో ఈ 2 పనులు చేయండి. ఇదే మీకు ఒక టాస్క్ లాగా ఇస్తున్నానని" చెప్పి చెప్తుంది. అలాగే ఇంకో పాయింట్ అడిగిద్ది. సోనియా, సిద్ధు వాళ్ళు ఆ విషయమే చెప్తున్నారు. సో, మీలో మీకే ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేకుండా పోతుంది. కొన్ని విషయాల్లో అది చూసుకుంటే బావుండు అని చెప్పి చెప్తుంది. సో, వాళ్ళ మీద ఎందుకు అంత కోపం వచ్చింది? ఆ మాటలు అవే కదా చెప్తున్నారు. అంటే, సో, నేను నార్మల్‌గా కూడా ఇలాంటి విషయాలు చెప్పాను. బట్ ఇదే విషయం తీసుకొచ్చి మాట్లాడుతుంది అని చెప్పి ఆయనంటాడు. ఆశయ్య గారు గూడా అప్పుడు చెయ్యి అనేది పట్టుకొని చెప్పలేదు గదా! సో, ఆ విషయం సోనియాకి చెప్తుంది. సో, నేను చెప్పిందే మళ్ళీ నాకు చెప్పి, ఎందుకు చెప్పాను అనే ఫీలింగ్‌ని కలిగిచ్చారు. సో, దానివల్ల నేను వీక్ అయిపోయాను మేడం అని చెప్పి ఆమె ఏదో ఇక చెప్పుకుంటదనమాట. ఇంకా అనిల్ గారైతే నెక్స్ట్ వీక్‌లో మీరు ఇలానే ఏడుస్తూ ఉంటే, మీరిలా ఉంటే నెక్స్ట్ మీరు ఎళ్ళిపోయి మీ ఇంట్లోనే ఏడవడం అని జెప్పి ఫైనల్‌గా జెప్తాడు. ఎందుకంటే చూసే వాళ్ళకి విరక్తి అనిపిస్తుంది అంతే. అది మార్చుకుంటే బావుండిద్ది వాళ్ళిద్దరి మధ్య. అంత స్ట్రాంగుంటున్నారు. ఒక చిన్న చిన్న విషయాల్లో గొడవ పడి వాళ్ళేంటంటే గేమ్‌ని పాడు జేసుకుంటున్నారు. సో, అది కరెక్ట్ చేయటానికి వీళ్ళు చెప్పారేమో అని నాకనిపిచ్చింది. సో, శ్రీముఖి ఇక్కడొచ్చేసి వీళ్ళు ఇది చెప్తుంటే నాకే ఏడుపొస్తుంది. ఈ మ్యాటర్‌ని ఇక్కడ క్లోజ్ చేసి హార్ట్స్ ఇవ్వండి అని చెప్పిద్ది. ఎందుకంటే నాకు లైక్ ఇక్కడ నూకరాజుకి ఫేవర్ చేస్తున్నట్టేమో అని చిన్న పాయింట్‌లో అనిపిస్తుంది. సో, మీకు కూడా అనిపిస్తుందో లేదో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నూకరాజు విషయంలో ఏది చెప్పినా గానీ ఎక్కువ ఎవరన్నా ఏదన్నా చెప్తే శ్రీముఖి కొంచెం వెరైటీగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. ఈసారైతే గమనించండి. సో, ఫైనల్‌గా వీళ్ళకొచ్చేసి 2½ హార్ట్స్ అయితే లయగారు ఇస్తారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు అని చెప్పి. ఇక ఫైనల్‌గా ఉన్న ఒకే ఒక్కళ్ళు మాస్టర్ గారు. సో, మాస్టర్ గారు నీతు అనిల్ గారు జడ్జిమెంట్ అయితే ఇస్తారనమాట. ఇంకా సింహం గురించి చెప్పండి అంటే ఇంకేం చెప్తాడు. అభిమారిక గారు వచ్చినప్పుడు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఇంట్లోకొచ్చినప్పుడు మీరేం చెప్పాలి? సో, వీళ్ళిలా ఉంటారు, వాళ్ళిలా ఉంటారు, వీళ్ళు మంచోళ్ళు, ఇలా టాస్క్‌లాడాలి ఇయి చెప్తారా? లేకపోతే మా తాతమ్మ బాలేదు, మా ముత్తాతమ్మ అరిసిద్ది, మా నాన్న కొడతారు అనేది చెప్తారా? అలా చెప్పరు గదా! మళ్ళీ పైగా పెద్ద స్టేట్‌మెంటే దొంగలు, రౌడీలు, కేడీలు ఇయన్నీ చెప్తే వాళ్ళేమనుకుంటారు? వాళ్ళు భయపడిపోతారు గదా! అలానే చెప్తారా మీరు? అన్నట్టు. చెప్పాలి. సో, వీళ్ళు ఇదిగో ఇలా ఉంటారు, వీళ్ళిలా ఉంటారు అని ఈ వేలో చెప్తే బావుండిద్ది తప్పితే రౌడీలు, కేడీలంటే అది వినటానికి కూడా కొంచెం మంచిగా లేదు మాస్టర్ గారు. అది మార్చుకోండి అని చెప్పి చెప్తారనమాట. సో, అదేంటంటే నటరాజు మాస్టర్ గారు ఈ పూనకం వస్తే ఒకలాగా, పూనకం రాకపోతే ఇంకొకలాగా. ఇప్పుడు అతను ఎలా ఉంటారు నిజమే గదా! ఇప్పుడు స్టార్టింగ్‌లో ఎలా ఉన్నాడు? ఆయన సేఫ్ జోన్‌లో ఉన్నప్పుడు ఒకలా ఉన్నాడు. అంటే ప్రేమను వెదజల్లుతున్నారు.
డేంజర్ జోన్‌కి రాంగాల్నే మాకసలు నాకు కరెక్ట్‌గా నాకు పెట్టే ఆటలనేవి నాకివ్వలేదు. నాకు స్ట్రాంగ్‌నెస్ చూపిచ్చే ఆటలు, గేమ్స్ అనేది పెట్టలేదు. జాను, బాను గెలిచినప్పుడు గోల్డెన్ కప్పులు వాళ్ళకెందుకిచ్చారని ఇయన్నీ సినారీస్ గురించి చెప్తున్నారనమాట. సో, అప్పుడు ఒకలా ఉంటున్నారు, ఇప్పుడు ఒకలా ఉంటున్నారు. సో, అలా కాదు ఎప్పుడైనా ఒకేలాగుండాలి. మీరు ఏదైతే మీరు మంచిగా జోవియల్‌గా ఉండి, మీరు గేమ్స్ మొత్తం మంచిగా పెట్టండి. మేము గూడా దెన్ హ్యాపీగా ఉంటామని చెప్పి, ఆ పాయింట్స్ మీద పెడతారనమాట. సో, అక్కడ గూడా ప్రేమ గురువు గారికి ఏదో ఒక సందేశం ఇస్తారా, మీరు ప్రేమ గురువు, నేను ఫైట్ గురువు అన్నప్పుడు, ఇంక నీతు గారేంటంటే ఇది నవ్వుకుంటే ఏంటి మీరు ఇన్ని మాటలు మాట్లాడి నన్ను ఇరికిస్తున్నారు అన్నట్టు ఆమె పక్కన జరిగి అదేదో ఒక జోవియల్‌గా జరిగిపోయింది యాక్చువల్లీ. చాలా పాయింట్లున్నాయి. చాలా పాయింట్లున్నాయి చెప్పుకోటానికి ఈయన మీద. కొన్ని ఆడియో క్లిప్స్ కూడా అడిగారు. అది గూడా యేసినట్టయితే దీని గురించి మాట్లాడటానికి గూడా చాలా బావుండేది. సో, ఏమెయ్యలా. జస్ట్ లాస్ట్ వీక్ బాగా గట్టిగా యేసుకున్నారు గదా! సో, ఈ వీక్ గూడా మరీ అంత గట్టిగా ఉంటే బావుండదు. దానికి తోడు ఆయన అగ్రెషన్‌లోనే కొన్ని ఒక్కొక్కసారి చెప్తున్నట్టు అనిపిచ్చింది. సో, ఎందుకులే అన్నట్టు జోవియల్‌గానే యెళ్ళిపోయారు. ఇంకా మీరేంటంటే నార్మల్‌గా న్యూస్ ఇమ్మన్నారుగా నేను బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను అని చెప్పి చెప్తారు. ఏం లేదు ఇక జాను గారు ఎంచుకోలేదు. ఒకవేళ మీరు ఎందుకు జాను గారు సేవకులుగా ఎంచుకున్నప్పుడు అలా మాట్లాడిపోయినప్పుడు మీ స్టైల్ ఆఫ్ వేలో నాది ఇలా ఉంటది, ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పుకుంటే ఒకవేళ దెన్ వాళ్ళు చేసుకునేవాళ్ళేమో. అలా చెప్పలేదు. మీరు వాళ్ళు సెలెక్ట్ చేసుకోక ముందుగానే ఆళ్ళని భయపెట్టేసి బెదిరించినట్టే ఉంది. అని చెప్పి చెప్తారు. ముందుదంతా ఇదే జరుగుతా ఉంటది. సో, అదనమాట. ఇంకా బానుగా ఇంకేంటంటే, ఇంకా నీతి గారి మధ్యలో వచ్చేసి ఆగు, అరవకు, ఇది మ్యాన్షన్‌లోనే మాట్లాడు. ఇక్కడేందంటే జడ్జెస్ అసలు చూడట్లేదనుకుంటా. ఆమె ఎక్కడితో ఆపేస్తుంది. ఇప్పుడు ఆమె ఏదన్నా మాట్లాడంగాల్నే ముందు నీతి గారు ఆపు, ఆపు, ఆపు అంటున్నారు. సో, మరి జడ్జెస్ చూస్తున్నారో లేదో అర్థం గాట్లే. కొన్ని ఉన్నాయి మాటలు మాట్లాడుకోవచ్చు అసలు. బాను ఎక్కువగా అరుస్తుంది అన్నప్పుడు ఎంతమంది హ్యాండ్ రైజ్ చేయమంటారు. సో, ఆమేంటంటే ఇందులో ప్రియాంక కూడా చెప్తుందనమాట. ఆహ్, ఏంటంటే కొంచెం ఈమె యాటిట్యూడ్ ఉన్నట్టు అనేది చెప్తారు. సో, నిజంగానే ఉందేమో ఎక్కడో. అందరూ చెప్తున్నారంటే ఎక్కడో ఉన్నట్టే ఆమె అది మార్చుకోవాలనేది చెప్తారు. ఇక సంధ్య గారొచ్చేసి మేము ఫ్రెండ్‌షిప్ కాదు, ఏం లేదు. ఆమె అన్న మాటలకి నాకైతే అంతగా ఏం లేదు. నేనేం ఫ్రెండ్ కాదు. యాజ్ ఇట్ ఈజ్ ఏమన్నా పాయింట్లుంటే చెప్తాను అని చెప్పి చెప్తారు. సో, ఇంకా, ఇంకా అనిల్ గారేందంటే బాగున్నప్పుడు ఒకలాగా, డేంజర్‌లో ఉన్నప్పుడు ఇంకొకలాగా ఆహ్, అట్లా ఉండకూడదు. సో, ఈ వీక్‌లో మీకు పెట్టిన గేమ్స్ మీకు ఫెయిర్ అని అనిపిచ్చిందా? సో, అంతకుముందు ఫేవర్‌గా ఉన్నామని చెప్పి శివ్, ప్రియాంకని చెప్పారు గదా! సో, ఆ విషయం అడిగితే సో, శివ్‌కి ఇప్పుడు రైట్స్ ఉన్నాయి చెప్పడానికి. యాక్చువల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీక్‌లో చూస్తుందంటే నటరాజ్‌కి ఫేవర్‌గా పెట్టినట్టే అనిపిచ్చింది మాకైతే. సో, ఆ విషయం అడుగుతారు. సో, ఈమేమంటుందంటే ఇంకా అది కవర్ చేసుకోవాలి గాబట్టి, సో, మీకు ఏమున్నా సరే, ఏదున్నా సరే మేము ఆడాలి, మేము డిసైడ్ అయ్యాం, గట్టిగా ఆడాలి, గోల్డెన్ కప్పులు కొట్టాలి అన్నట్టు ఈమె నీతో చెప్తుంది. సో, ఎప్పుడు ఏది అనుకోవద్దు. మేము ఎవ్వరికీ అన్‌ఫేర్ అనేది అంటే ఫేర్‌గా ఒకళ్ళ మీద అయితే ఉండదు. సో, అందరికీ ఈక్వల్ ఛాన్సెసే ఇస్తాము. ఈక్వల్‌గానే మాట్లాడతామని జడ్జెస్ అయితే వాళ్ళ రివ్యూస్ వాళ్ళైతే చెప్పుకుంటారనమాట. ఇది. సో, వీళ్ళకి ఫైనల్‌గా 6 హార్ట్స్ అనేది 6 హార్ట్‌లయితే ఇస్తారనమాట. ఫైనల్‌గా ఈ ఎపిసోడ్ అయితే ఇలా ఉంది. నాకు తెలిసిందంటే ఏంటంటే శివ్, ప్రియాంకలో ఏందంటే శివ్‌కి కాలు బాలేదు. సో, తను డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ తను డిఫెన్స్ చేసుకోలేదు. సో, తను డిఫెన్స్ చేసుకోలేదు కాబట్టి మంచిగా అనిపిచ్చింది జడ్జెస్‌కి. మనకు కూడా అనిపిచ్చింది. వాళ్ళు ఎంత వీకున్నా, ఫస్ట్‌లో స్ట్రాంగున్నా, ఇప్పుడు వీక్ అయిపోయినా కూడా వాళ్ళదంతా ఒకేలాగుంది. సో, దానికి అప్రిషియేట్ చేశారనమాట. సో, ఈయనేందంటే డేంజర్‌లో లేకపోతే ఒకలాగుంటాడు. డేంజర్‌లో ఉన్నప్పుడు ఇంకోలాగా ఉండడం అనేది కరెక్ట్‌గా అనిపించలేదు. సో, ఇది మొత్తానికి ఇంకా ఆయన వేలో ఆయనుంటారు. ఈయన వేలో ఈయనుంటారు. ఇంకిలాంటి ఈ రివ్యూ అయితే ఇలా జరిగింది ఎపిసోడు. మరి దీని మీద మీకే ఒపీనియన్ ఏముందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. రేపు వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.